హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఎఫ్టీపీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే గూగుల్ ట్రెండ్స్ని మొబైల్లో ఎలా వాడాలనే దాని గురించి మాట్లాడదాం. సో ఈ వీడియో నాకు తెలిసినంతవరకు చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఒకవేళ మీకు కూడా ఈ వీడియో యూజ్ అయినట్టయితే తప్పకుండా లైక్ చేయండి గాయ్స్. అండ్ వీడియోని ఎన్వర్క్ చూడండి. వీడియోని ఎన్వర్క్ చూసిన వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ఏం పెడుతూ ఉంటానంటే యూట్యూబర్స్కి సంబంధించిన కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ కానివ్వండి, ఇంకా చాలా రకాల టైప్ ఆఫ్ కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు అలాంటి కంటెంట్ అంటే మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో గాయ్స్. సో ఫ్రెండ్స్, గూగుల్ ట్రెండ్స్ అనేది నేను మొబైల్ క్రోమ్లో ఓపెన్ చేశాను అనమాట. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, గూగుల్ ట్రెండ్స్ అనేసి. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీరు ఈ యొక్క ఇంటర్ఫేస్కి రీడైరెక్ట్ అయిపోతారనమాట. సో ఇక్కడికి రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా. సో 3 బటన్స్ నొక్కేసి మనం ఏం చేయాలంటే డెస్క్టాప్ వర్షన్లో పెట్టుకోవాలన్నమాట, డెస్క్టాప్ సైట్ అనేసి. సో అలా పెట్టుకున్నప్పుడే అంటే మనకి లేకపోతే కంటెంట్ ఎత్తుక్కోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ ఏ టాపిక్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన టాపిక్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అంటే మీరు ఎలాంటిదంటే మీరు ఒక గేమింగ్ ఛానల్, గేమింగ్స్ గురించి అన్న వెబ్సైట్లో రాద్దాం అనుకున్నా, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్న ట్రెండింగ్ది కావాలి కాబట్టి మీకు గేమింగ్ కావాలంటే గేమింగ్, లేకపోతే మొబైల్ ఫోన్స్ గురించి కావాలంటే మొబైల్ ఫోన్స్, లేకపోతే టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ అని ఒకటే టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్. సో మీరు దేన్ని బట్టి అట్లా చూపిస్తుంది అనమాట మనకి ఎంత ట్రెండింగ్లో ఉంది అనేసి. సో ఇక్కడ మనం చూద్దాం, గేమింగ్ అని నొక్కుతాను నేనైతే. సో గేమ్ అన్నది ఇక్కడ మనకి మీరు సెర్చ్ ఆప్షన్ నొక్కినంత మాత్రం నేను సెర్చ్ ఏమి అయిపోదు అనమాట. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం టాపిక్ ఎత్తుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనకి రిలేటెడ్ చూపిస్తుంది కదా, మనకి వీడియో గేమింగ్ టాపిక్ అనేసి, లేకపోతే ఆన్లైన్ గేమ్స్ అనేసి ఇట్లా టాపిక్ కనిపిస్తుంది కదా. సో మనం దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే కనుక మీరు సెర్చ్ బటన్ నొక్కినా, లేకపోతే కీబోర్డ్లో సెర్చ్ ఆప్షన్ నొక్కినా మనకి సెర్చ్ అనేది కాదనమాట. మనకి ఇక్కడ గేమింగ్ సెర్చ్ టమ్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసి అనేది మొదలు పెడుతుంది అనమాట. అండ్ మనకి చూపిస్తుంది మనకి ఇక్కడ ఎంత ట్రెండింగ్లో ఉంది. సో ఇక్కడ మనకి మనం కొంచెం సెటప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి సెటప్ అంటే ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, పాస్ట్ 12 months ఉంది, అంటే 1 year ముందు ఏది ట్రెండింగ్లో ఉంది అని చూపిస్తుంది ఇది. సో మనకి 1 year ముందు కావాల్సిన అవసరం లేదు, మనకి 1 hour ముందో లేకపోతే 4 days ముందో అట్లాంటివి కావాలి మనకి. సో ఇక్కడ మనకి లొకేషన్ కూడా చూడండి, యునైటెడ్ స్టేట్స్ అని ఉంది. సో యునైటెడ్ స్టేట్స్లో అయితే మనం ఏం చేసి పీకేదేం లేదు, మనం ఇండియాలోనే పీకాలి ఏం పీకినా. కాబట్టి ఏం చేయాలంటే మనం లొకేషన్ ఉంది కదా, సో లొకేషన్ అనేది ఇండియా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి లొకేషన్ వెంటనే మనకి లైక్ మనం ఇండియా కోసం ఎత్తుక్కుంటా పోలేం కాబట్టి మనం ఇక్కడ సెర్చ్ బార్లో నొక్కేస్తాం అనమాట. INDIA అని ఇండియా నొక్కేసి సెర్చ్ అని ఇచ్చిన వెంటనే మనకి సెర్చ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్, ఇక్కడ ఇండియా అని వచ్చేసింది కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండియా ఉంది ఇక్కడ మనకి పైన. సో ఇండియాని క్లిక్ చేసిన వెంటనే మనకి లొకేషన్ అనేది మారి మళ్ళీ రీలోడ్ అనేది. అండ్ రీలోడ్ అయిన తర్వాత మీకు 1 year బ్యాక్ ముందు ట్రెండింగ్లో ఏది ఉందో అది కనిపిస్తుంది అన్నమాట. మనకి 1 year బ్యాక్ అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ 12 months అని ఉంది కదా, ఇక్కడ లైక్ ఇక్కడ చూడండి పాస్ట్ 12 months అనేది కదా. సో దాన్ని క్లిక్ చేసి ఏం చేస్తామంటే పాస్ట్ 1 hour అనో, లేకపోతే పాస్ట్ 4 hours అనో, పాస్ట్ 1 day అంటే 24 hours ముందు ఏంటి, లేకపోతే 4 hours ముందు ఏది ట్రెండింగ్లో ఉంది, లేకపోతే 1 hour ముందు ఏది ట్రెండింగ్లో ఉంది అని తెలుసుకోవచ్చు అనమాట. మనము పాస్ట్ 1 hour ముందు గేమింగ్లో ఏది ట్రెండింగ్లో ఉంది అని తెలుస్తాం. సో అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకోటి కూడా ఉంది, వెబ్ సెర్చ్ అనేది ఉంది, అండ్ యూట్యూబ్ అని కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, యూట్యూబ్ సెర్చ్ అనేసి ఉంది, వెబ్ సెర్చ్ అనేసి ఉంది. సో మనము దేంట్లో అయితే మనం వీడియో అప్లోడ్ చేయాలనుకున్నామో దాంట్లో మనము చేసుకోవాలన్నమాట. ఇది నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నెక్స్ట్. సో యూట్యూబ్ అప్లోడ్ అంటే మనకి ఇండియాలో పాస్ట్ 4 hours బ్యాక్ ట్రెండింగ్లో ఏముంది అంటే మినీ క్రాఫ్ట్ వీడియో గేమ్ సిరీస్ అనే దానిపైన 80% ఆఫ్ సెర్చ్ ఇంజిన్ అనేది సెర్చ్ పర్సెంట్ అయితే ఉంది. వీడియో గేమ్స్ పైన కూడా సెర్చ్ పర్సెంట్ ఉంది. అండ్ దానికి రిలేటెడ్ క్యూరీస్ ఏమున్నాయంటే డైనమో గేమింగ్ లైవ్ అని ఉంది, ఫ్రీ ఫైర్ న్యూ అప్డేట్ ఆన్ గేమింగ్ క్రాఫ్ట్ అనమాట. సో మనం డైనమో గేమింగ్ లైవ్ అనేది డైనమోకి వస్తుంది అనమాట. మనం ఫ్రీ ఫైర్ న్యూ అప్డేట్ అనే దాని గురించి మనం వీడియో అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇలా గైస్ మనం ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది, గూగుల్ ట్రెండ్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి కూడా ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కంపేర్ అనమాట.
సో ఈ కంపేర్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు గేమింగ్ చూసుకోవాలి, టాప్ 5 బెస్ట్ స్టాండర్డ్ యాప్స్ చూసుకోవాలనుకున్నారు అనుకోండి, ఈ రెండింటి మధ్య ఏది ఎక్కువ ట్రెండింగ్లో ఉంది అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. ఏది కంటెంట్ అప్లోడ్ చేయాలి, ఈ 2 కంటెంట్ సెలెక్ట్ చేసుకొని 2 కంటెంట్లో ఏ కంటెంట్ అప్లోడ్ చేయాలి అని మనం ఆలోచించేటప్పుడు ఇది అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం గూగుల్ ట్రెండ్స్ అనేది మన మొబైల్లో వాడుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చింది అనుకున్నాను గైస్. వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా నేను నా ఛానల్లో ఏం పెడతానో. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దెన్ గైస్, అండ్ జై హింద్.